హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం సంబంధించి రేషన్ కార్డుల కోసం అయితే ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ని మనం తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి కోసం ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఇదివరకే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే స్వీకరించింది. అయితే వీటి జారీ ప్రక్రియ మాత్రం ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలామంది ప్రజలు రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకున్నారు. అదేవిధంగా గృహజ్యోతి పథకము మరియు ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా భావించడంతో రేషన్ కార్డు యొక్క అవసరం మరియు ప్రాముఖ్యాన్ని మనం గమనించవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇప్పటికే 55,000కు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్లో అయితే ఉన్నాయి. దాదాపుగా 9 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు. రేషన్ కార్డుల జారీకి అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డుల జారీ ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నకిలీ రేషన్ కార్డులను గుర్తించడం, వాటిని తొలగించడం మరియు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించేలా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పటి నుండో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఊరట అయితే లభించనుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రేషన్ కార్డులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే, వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఇతరులకైతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.